నేషనల్ లాజిస్టిక్ పాలిసీ అనమాట. 2022 దీని యొక్క ఏంటి అసల? దీని గురించి ఏంటి? మనం ఏం టార్గెట్ చేస్తున్నాం దీని గురించి? ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనమాట. మోడర్నైజింగ్ ద ఇండియాస్ లాజిస్టిక్ సెక్టర్. మోడర్నైజ్ చేయడం కోసం. ఎలాగా? బై ఎయిమింగ్ ద రెడ్యూస్ ద లాజిస్టిక్ కాస్ట్. ఎలా రెడ్యూస్ చేస్తున్నాం? ఎంతవరకు చేయాలి? ఇప్పుడు 13-14% ఉన్న జీడీపీని 8% వరకు తీసుకురావాలి 2030 కల్లా. ఇట్ సీక్స్ టు అచీవ్ ద త్రూ ఎ 4 రకాల స్ట్రాటజీ అనమాట. ఇంప్రూవింగ్ ద లాజిస్టిక్ ఎఫిషియన్సీ, ఇంటిగ్రేషన్, enhancing connectivity through infrastructure development, and fostering the trade and economic growth by making the Indian products more competitive globally అనమాట. ఒకటి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అండి కాంపిటేటివ్గా ఉండడం, తర్వాత కనెక్టివిటీ చేయడం బాగా, ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ బాగా చేయాలి. తర్వాత వచ్చి ఎఫిషియన్సీ అనమాట. లాజిస్టిక్ ఎఫిషియన్సీ, 4 ప్రాంగ్ స్ట్రాటజీ. ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫిషియన్సీ ఒకటి దాని మీద, ఇంటిగ్రేషన్ ఇంకోటి, కనెక్టివిటీ ఇంకోటి దాని మీద, తర్వాత వచ్చి ఎకనామిక్ గ్రోత్ అనమాట. బై మేకింగ్ ఇండియన్ ప్రొడక్ట్స్ కాంపిటేటివ్ గ్లోబల్లీ చేయడం కోసం. ఇదనమాట 4 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటారు దీన్ని. ఇదనమాట గ్లోబల్లీ అనమాట. తర్వాతొచ్చి అండ్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీస్ లైక్ స్ట్రీమ్‌లైన్ ద ప్రాసెస్ అనమాట. ఇది డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసి స్ట్రీమ్‌లైన్ ద ప్రాసెస్ చేస్తాం. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఏంటి? యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇదనమాట. యులిప్ అంటారు దీన్నే. డెవలపింగ్ ద మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనమాట. యూనిఫైడ్ లాజిస్టిక్ ప్లాట్‌ఫార్మ్ ఈ లాగ్ సిస్టమ్ అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ చెప్పొచ్చు ఈ లాగ్ అనే దాన్ని. యూరోప్‌లో నువ్వు ఏదైతే లాజిస్టిక్స్ ఉన్నావో అందులో మెన్షన్ చేస్తే నీది వచ్చేస్తదనమాట. కాస్ట్ రిడక్షన్ అండ్ ఎఫిషియన్సీ. ఇందులో కాస్ట్ రిడక్షన్ తగ్గించాలి. ప్రైమరీ గోల్ బ్రింగ్ డౌన్ ద లాజిస్టిక్ కాస్ట్ ఫ్రమ్ ద కరెంట్ 13 టు ది తర్వాత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. యులిప్ ఐడిఎస్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్స్ ఈ లాగ్ సిస్టమ్ అనమాట. ఈ లాగ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు అండ్ ఈ యులిప్‌తో ఇంటర్ఫేస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సింగిల్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ టు కనెక్ట్ ఆల్ స్టేక్ హోల్డర్ ఫర్ టాస్క్ లైక్స్ బుకింగ్ గాని, ట్రాకింగ్ గాని, పేమెంట్ గాని అన్నీ మొత్తం ఇందులోనే చెక్ చేసుకోవచ్చు నువ్వు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్ కనెక్ట్ డేటా ఫ్రమ్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రైల్వేస్, కస్టమ్స్ అండ్ హైవేస్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవ్ ఇన్ ద ఫిజికల్ కనెక్టివిటీ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ 35 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనమాట. 35 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్‌ని కనెక్ట్ చేయాలి. టు యాక్ట్ యాస్ హబ్ ఆప్టిమైజింగ్ ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ రీ ఇంజినీరింగ్ అనమాట. ద పాలిసీ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద రెడ్ టేప్ అనేది తగ్గించడం కోసం స్ట్రీమ్‌లైన్ ద ప్రాసెస్ అండ్ రిమూవ్ ద బాటిల్‌నెక్స్ అండ్ హిండర్ ద మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అనమాట. పీఎం గతిశక్తి ఇంటిగ్రేషన్ అనమాట. ఇది కూడా నేషనల్ లాజిస్టిక్ పాలిసీ కాంప్లిమెంటెడ్ బై పీఎం గతిశక్తి స్కీమ్ అనమాట. విచ్ కోఆర్డినేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనమాట. యూజింగ్ జియో మ్యాపింగ్ గాని, రియల్ టైమ్ ఇదంతా అనమాట. ఇంక్రీజ్ ది కాంపిటేటివ్‌నెస్, ఎకనామిక్ గ్రోత్ గాని, లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనమాట. ఇదనమాట. ఇంప్రూవ్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ద పాలిసీ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఇండియాస్ ర్యాంకింగ్ అనమాట. గ్లోబల్ ఎల్‌పిఐ and from its current position to be